కుల గణన రిజర్వేషన్లు దానిపై శాస్త్రీయ అవగాహన జరిపి ఒక మంచి మేధోమదనం ప్రతి మనిషికి ఒక ఆలోచన క్రియేట్ చేసినటువంటి బుక్ లాంచింగ్కి వచ్చినటువంటి సభ నడుపుతున్నటువంటి సభాధ్యక్షులు రౌతు కనకయ్య గారు మరియు జస్టిస్ ఈశ్వరయ్య గారు, అన్న మాజీ రాజ్యసభ సభ్యులు, సీనియర్ రాజకీయ నాయకులు, ప్రస్తుత ప్రభుత్వ సలహాదారులు గారు కేశవరావు అన్న గారు, మరియు ఈ పుస్తక సృష్టికర్త అయినటువంటి ప్రొఫెసర్ అన్న జి లక్ష్మణన్న గారు, ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మనోహర్ గారు. ఇక అన్న గురించి తెలుసు, అన్న జూలూరి గౌరీశంకర్ అంటే నేను జాలువారే గౌరీశంకర్ అని అంట, అన్నీ ఇట్లా జాలు వాడుతూనే ఉంటాయి. అన్న గౌరీశంకర్ గారు సమాజంలో ఇప్పుడు సోషల్గా యాక్టివ్గా ముందుకు వెళ్ళి అందరినీ ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఒక బీసీ బిడ్డ ఆకుల రజిత్ గారు. ముందున్నటువంటి మిత్రులు అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కుల గణన అనే బుక్ దీనిపై శాస్త్రీయ అవగాహన చేసి బుక్ తయారు చేశారు అనేదానికి దీనికి ఒక ల్యాండ్ మార్క్ గుర్తు ఏంటంటే, నేను స్టడీ చేసింది ఒక ముందున్నటువంటి ఒక బొమ్మ. ఈ డ్రాయింగ్ దీన్ని చూస్తే ఇదేదో వాస్తు గౌరవ తిరుపతి రెడ్డి గారి బుక్కో లేదంటే ఏదో రూమో ఇల్లు లాగా మాత్రం కనిపించవచ్చు, కానీ ఇది అర్థం చేసుకుంటే ఇది ఒక పద్మవ్యూహం. ఈ పద్మవ్యూహంలోంచి మనం ఎలా బయటికి రావాలో అనేది మాత్రమే ఈ బొమ్మ తెలియజేస్తుంది. నాకైతే అర్థమైంది ఇది. ఇటు పక్క పద్మవ్యూహం ఉంది, ఇటు పక్కనే మార్గం కూడా ఉంది, సొల్యూషన్ కూడా గీశాడు. మనం ఈ పద్మవ్యూహంలో ఉన్నాము, పక్కనే ఉన్నటువంటి సొల్యూషన్లోకి పోవాలి అనేది ఈ బుక్ యొక్క సారాంశం అనేది. నేను ఈ 35-40 పేజీలో ఉన్నటువంటి బుక్ సారాంశం ఒక హెడ్డింగ్లోనే చెప్పాడు అన్న. ఈ ఒక్క బుక్ రాయడానికి 40 పేజీలు రాయడానికి దాదాపు ఒక 4000 పేజీలు ఖరాబ్ చేస్తే కానీ ఒక బుక్ తయారు కాదు. ఈ రోజుల్లో కంప్యూటర్స్ వచ్చినటువంటి ఈ యుగంలో కూడా ఎంత పెద్ద బుక్నైనా ఇంత చిన్న చిప్లో ఇంత జీబీలో తయారు చేస్తున్నారు. ఇది ఒక గ్రంథంలాగా భావించాలి. ఇది ఒక దీన్ని బీసీలకు ఉపయోగపడే ఒక రాజ్యాంగం లాగా దీన్ని మనం తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం, ఒక మేధోమదనం జరగాలి. దీన్ని నేను ఇందాక రజిత్ గారు చెప్పినట్టు ముగింపు అదొక్కటే అనేది శివశంకర్ గారి బాధలోంచి తన జీవిత అనుభవంలోంచి వచ్చినట్టు పుస్తకానికి మధ్యలో నేను అన్నను కూడా తీసుకొస్తాను. మధ్యలో ఒక బుక్ వచ్చింది, మేమెంతో మాకంతే, మా వాటా మాకు, మా వాటంతో మాకు, మా వాటా మాకు, అంతేనా, మా వాటా మాకే అనే పుస్తకం వచ్చింది. దాన్ని ఢిల్లీలో కూడా మిత్రుల ముందు రిలీజ్ చేసి ఈ మధ్యనే జరిగింది. అది కానీ ఇది కానీ ఇవన్నీ పుస్తకాలు ఇవన్నీ తీసుకెళ్తే ఎక్కడికంటే మనలో ఎక్కడో దాక్కున్న నైరాశ్యం, ఎక్కడో ఉన్నటువంటి బాధ, ఎక్కడో దాక్కున్నటువంటి బలహీనతల్ని బయటికి తీసుకొచ్చే పుస్తకాలు ఇవి నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను. రజిత్ గారికి, కనకన్న గారికి, ఇంత మంచి ప్రోగ్రాం చేస్తున్న మీకు నేను ఒక సూచన, నేను కూడా మీకు సపోర్ట్ చేస్తా. దాదాపు 600 మండలాల పైన ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రమే కాకుండా పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగు చదువుతారు. కాబట్టి ఇది ఎవరికైనా బీసీలమంతా ఒక్కటే, అందరం ఇదే బాధలో ఉన్నాం. కాబట్టి ఈ ఉమ్మడి 2 రాష్ట్రాల్లోకి ఈ పుస్తకాన్ని ప్రతి గ్రామానికి పోయే విధంగా బుక్కులు తయారు చేసి పంపడమే కాకుండా సోషల్ మీడియా ద్వారా నెట్లో కానీ ఎక్కడైనా పెట్టించి చదివేదాకా కూడా మనం దీన్ని మార్కెటింగ్ చేయాలి. మార్కెటింగ్ అంటే ఏదో కొనడం అమ్మడం అని కాదు, ప్రచారం చేయాలి. అది చేయాలని చెప్పేసి మన వాళ్ళందరినీ నేను కోరుతున్నా. ఇంకోటి ఏంటంటే ఈ మధ్య ఇప్పుడే ఈ బుక్ వస్తున్న తరుణంలోనే హైకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చేసింది, కుల గణన జరపాల్సిందే అనే ఆర్డర్ కూడా ఇచ్చింది. ఈ విషయం ప్రభుత్వం వెంటనే చేయాలని చెప్పేసి బీసీలందరి తరఫున కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా జరిగి తీరాలి ఇది. ఎందుకంటే దీనికోసం 15th మార్చిలో బడ్జెట్లో పెట్టినటువంటి జీవో ద్వారా కూడా మీరు అన్న కూడా ఈ బుక్లో క్లియర్గా రాశాడు.
150 కోట్ల రూపాయలు కుల గణన కోసం కూడా మేము బడ్జెట్ కేటాయించామని చెప్పేసి బడ్జెట్లో కూడా ఈ బుక్లో కూడా బడ్జెట్ ఉంది. అది నిరూపించుకోవాలి. ఖచ్చితంగా కుల గణన చేసి తీరాలి. మేము ఏదో రాజకీయంగా లబ్ధి పొందాలనే ఆశ కాదు. బీసీలు అందరూ బాధపడేది సామాజికంగా కూడా చూడండి. సామాజికంగా కూడా చూసి మీరే చెప్పారు కామారెడ్డిలో డిక్లరేషన్ 42% మేము బీసీలు అమలు పరచాలని చెప్పేసి ఖచ్చితంగా దేశంలోనే కులగణన చేయాలని రాహుల్ గాంధీ గారు కూడా అడుగుతున్నారు. దానికి ఏమాత్రం శాంటిటీ ఉన్నా ఖచ్చితంగా కూడా అదే జరగాలి. ఇక్కడి నుంచే స్టార్ట్ చేయాలని చెప్పేసి నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాను. నేను జరిగితే 42% ఇస్తారో మేము ఎక్కువ కూడా కోరుకోవట్లేదు. ఎవ్వరం కూడా బీసీలో మేము ఎక్కువ ఆశపడం. ఎంతుందో లెక్కలు తీసి ఎవరు ఎంతుందో ఆ వాట మాకు అంతే ఇవ్వండి, మాకు అంత ఇవ్వండి, ఇంత ఇవ్వండి అని కూడా మేము కొట్లాడం. ఒరిజినల్గా తీయండి. దీనికి ఒకే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అన్న కూడా అప్పుడప్పుడు అంటుంటాను, నేను కూడా చెప్తుంటా. దీనికి ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు, తప్పుగా భావించాల్సిన అవసరం లేదు. మీరు కూడా నేను కూడా ఎవరైనా సరే బడ్జెట్ వేసుకుంటాం. ప్రభుత్వాలు రాగానే బడ్జెట్ ఎందుకు వేసుకుంటాం? అసలు మనకు దగ్గర ఎంతుంది సోర్స్, మనకు వచ్చే సోర్స్ ఎంత ఉంది, రిసోర్సెస్ ఎంత ఉంది, మనం ఎవరికి ఎంత కేటాయించాలనేది ఒక లెక్క ప్రకారం పోవడానికి ఒక బడ్జెట్ వేసుకొని ముందుకు పోతాం. ఒక ఇల్లుని ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక అమ్మ కానీ నాన్న కానీ తల్లిదండ్రులు వాళ్ళకున్న పిల్లల్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు, మనకు వచ్చే జీతం ఎంత, ఈ పిల్లలను పెంచడానికి ఎంత ఖర్చు పెట్టాలి, ఈ వీళ్ళ చదువులకు ఎంత ఉపయోగించాలి, సేవింగ్స్ ఎంత కావాలని తండ్రి ఆలోచిస్తే మనం ఎంత అన్నం వండాలి, ఎన్ని బియ్యం వండితే సరిపోతాయని తల్లి ఆలోచిస్తారు. అలాంటి తల్లిదండ్రుల పాత్ర ఈ ప్రభుత్వాలు తీసుకొని బీసీలు కానీ కులగణన చేస్తే, బీసీ ఒక్కలని అంటలే నేను, ఎస్సీ ఎస్టీ అందరూ ఈ కులగణలు అందరూ వస్తారు. ఎవరికి వాటా వాళ్ళకి ఇవ్వడానికి ఎవరికి కూడా వెనకాడాల్సిన అవసరం లేదు. దీన్ని నేను తప్పుగా భావించాల్సిన పని లేదు, ఇంత అంత డిమాండ్ చేయాల్సిన పని లేదు. లెక్కలు తీయండి. దేశం మొత్తం చేయమంటున్నా, నేను ఒక రాష్ట్రమే చేయమంటలేను. నరేంద్ర మోడీ గారికి కూడా మేము విన్నపిస్తున్నాం. కేశవరావు అన్న గారు కూడా రాజ్యసభలో చెప్పారు, అరే ఒక్క బీసీ మంత్రిత్వ శాఖ లేదు, బీసీ ఇవ్వండి. మా లింగయ్య గౌడ్ గారు అయితే, మన బడుగు లింగయ్య యాదవ్ అయితే ఆయన ఒక ముందుకెళ్ళి ఎప్పుడు కూడా ఇక్కడ నుంచి బీసీలందరి తరఫున వచ్చి జంతర్ మంతర్లో ధర్నాలు జరుగుతుంటాయి. మా కులగణన చేయండి, మాకు ఎంత ఉందో చెప్పండి, మా వాటా మాకు ఇవ్వండి అని. ఆయన అయితే ఒకటే అంటాడు ఎప్పుడు మోటుగా, అడవుల్లో పులులకు లెక్క ఉంది, సింహాలకు లెక్క ఉంది, జంతువులకు లెక్క ఉంది, కానీ ఊళ్ళల్లో ఉన్న మనుషులకు మాత్రం ఏ కులం ఎంత ఉందో మాత్రం లెక్క చేయడానికి ముందుకు రావట్లేదు అని వారు కూడా అంటారు. ఇప్పుడు వారిని గుర్తు చేసుకోవాల్సి వచ్చింది. ఖచ్చితంగా కూడా జనాభాలో సగ భాగానికి పైన ఉన్నటువంటి బీసీలకు అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో కులగణన చేయమంటున్నారు. ఇది జరగడానికి కోర్టు కూడా ముందుకు వచ్చింది కాబట్టి కోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఇది జరిగే విధంగా మంచి రైట్ టైంలో రైట్ బుక్ రిలీజ్ చేసిండు అన్న. నిజంగా కూడా ఇది ప్రతి ఒక్కరని చదివితే, దీంట్లో నేను చదివాను, ఎవరు ఎక్కడ ఏ పొజిషన్లో ఎంతమంది ఉన్నారో అని కూడా క్లియర్గా రాశారు. 27% బీసీలకు రిజర్వేషన్ అంటే ఉద్యోగాలు కల్పించే అవకాశం కేంద్ర ప్రభుత్వంలో ఉంటే కూడా 7 నుంచి 11% కూడా ఇప్పుడు అమల్లో లేదు. అంటే ఇంప్లిమెంటేషన్ లేదు. 27% ఉన్న అవకాశం ఉన్నా కూడా 7 నుంచి 11% కూడా ఇవ్వలేని పరిస్థితిలో, మనం అందుకోలేని పరిస్థితిలో ఉన్నాం. దీనికి ముగింపు ఇవన్నిటికి ముందు జరగాలంటే కుల గణన జరిగి తీరాల్సిందే ఈ దేశం మొత్తంలో. దాని తర్వాత అభివృద్ధి ఈజీగా జరుపుకుంటూ వస్తుంది. ఒక లెక్క అంటూ ఉంటే ఆ లెక్క ప్రకారం బయటికి రిలీజ్ చేయవచ్చు. ఇవన్నీ చేయాలని చెప్పేసి దీనికి బీఆర్ఎస్ పార్టీ ఒక రాజకీయంగా ఆలోచించకుండా చెప్తున్నాను. బీఆర్ఎస్ పార్టీ కూడా ముందుకు వచ్చింది. లాస్ట్ అన్నున్నాడు, లాస్ట్ 2014 తెలంగాణ ఏర్పడిన మొట్టమొదటి సెషన్లోనే మహిళల పట్ల రిజర్వేషన్ కానీ బీసీలకు రిజర్వేషన్ కూడా బిల్ పెట్టి పంపించి కేంద్రానికి సపోర్ట్ చేయడం కూడా జరిగింది. మహిళా బిల్ కూడా ఆమోదం జరిగింది. మహిళా బిల్ ఆమోదంలో కూడా బీఆర్ఎస్ పార్టీ కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు మహిళా బిల్ ఆమోదించి చట్టం చేసి పక్కకు పెట్టాం. దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం? దేశంలో ఉన్నటువంటి జనాభాను లెక్క కడితేనే, దాంట్లో మహిళలు ఎంత చూస్తేనే, ఏ కులం వాళ్ళు ఎంత అని చెప్తేనే ఆ రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ అవుతుంది. అంటే ఒక పార్ట్ కంప్లీట్ చేసి పెట్టారు, మిగతా పార్ట్ కూడా చేయాలని చెప్పేసి నేను కేంద్ర ప్రభుత్వానికి వినతి చేస్తున్నాను. అది చేస్తే తప్ప మహిళా బిల్లు రిజర్వేషన్ అమలు కాదు. అప్పుడెప్పుడు
లోక్సభలో బిల్ పాస్ చేయించి పక్కా పెట్టి రాజ్యసభలో ఆమోదం పొందలేదని మళ్ళీ 15 ఏళ్ళు పెట్టినట్టు ఇది కూడా పెట్టకూడదని చెప్పేసి నేను కేంద్ర ప్రభుత్వానికి బీసీగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను బీసీల తరఫున. తర్వాత ఇంకా దీంట్లో ఇక్కడ రాష్ట్రానికి వస్తే ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు, కానీ బీసీలు ఇక్కడ ఉన్నటువంటి 18 మందిలో ఇప్పుడు ఉన్నటువంటి క్యాబినెట్లో 12 మంది ఉన్నారు. కేవలం 2 ఉన్నారు బీసీ మంత్రులు. దాదాపు 55 నుంచి 60% ఉంటే మంత్రులు ఎంతమంది ఉన్న జనాభాలో 2 ఉన్నారు. దాంట్లో అయితే మున్నూరు కాపుకు లేదు, ముదిరాజుకు లేదు, ముస్లింలకు లేదు, లంబాడాకు లేదు, యాదవులకు కూడా లేదు. దయచేసి ఇవన్నీ కూడా మన బీసీ సోదరులు ఆలోచించాలి, ఒత్తిడి తేవాలి. ఒత్తిడి తెస్తేనే మనకు స్థానం వస్తుంది. ఇది ఖచ్చితంగా మనందరం మేల్కోవాలని చెప్పేసి ఇప్పుడు జరగబోయే దాంట్లో మన బీసీలకు అన్యాయం జరగకుండా కాపాడుకోవాలని చెప్పేసి ఈ ఒక్కసారి మనం దృష్టిలో పెడుతున్నాం మీడియా ద్వారా. ఇంకా ఒకటి ఏంటంటే అన్న, నాకు తెలిసింది ఈ బుక్లో అన్న రాసిందే చెప్తున్నా. 1881 నుంచి 1931 వరకు కూడా 50 ఏళ్ళు కులగణన చేశారట. కానీ మధ్యలో ఆగిపోయింది. ఆ ఆగిపోయిన దాన్ని ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రపోజల్ ఉంది, మనందరం కూడా కష్టపడి దీన్ని తీసుకొని కులగణన చేసుకుంటే మన బీసీలందరి పట్ల కూడా న్యాయం చేసిన వాళ్ళం అవుతామని చెప్పేసి కోరుకుంటూ, ఇంత మంచి శాస్త్రీయ అవగాహన అనే ఒక బుక్పై మంచిగా శాస్త్రీయంగా రాసి ప్రజలను మేల్కొల్పే విధంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి అన్న లక్ష్మణన్న కానీ, ఎన్నో చేసుకుంటూ పోతున్నటువంటి గౌరీశంకర్ లాంటి వాళ్ళు కానీ, బీసీల తరఫున కొట్లాడుతున్న అన్న కూడా కేశవరావుని కూడా ముందు పడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను ఒకసారి కోరుకుంటున్నాను. జస్టిస్ ఈశ్వరయ్య గారు లాంటి వాళ్ళు కానీ, మేధావులు మీరందరూ ఉంటే, మీరు పని చెప్తే మేము పార్లమెంట్లో ఖచ్చితంగా బీసీల తరఫున కొట్లాడడానికి నేను ఒక బీసీ బిడ్డగా ఖచ్చితంగా చట్టం చేసే విధంగా నా పాత్ర నేను పోషిస్తానని చెప్పేసి, రాష్ట్రానికి ఉన్నటువంటి ఈ సమస్య తొలగిపోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, బీసీలందరూ కూడా అభివృద్ధి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కనకన్న గారికి అందరికీ సో అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఇప్పుడు శ్రీ దేవల్ల సమ్మయ్య గారు, సో గౌరవనీయులు ఫెడరేషన్ బీసీ ఫెడరేషన్ ఆనరరీ ప్రెసిడెంట్ వేదికకు రావాల్సిందిగా కోరుతున్నాను.